నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఆన్లైన్ ఇసుక బుకింగ్ కు 24 గంటలు అవకాశం ఉండాలి. పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దు అని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన్యం వీరుడికి దక్కిన గౌరవమని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వరద వల్ల నష్టపోయిన ప్రతి ఆటోకి 25,000 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలంటూ డిమాండ్ చేసిన ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆన్లైన్ ఇసుక బుకింగ్ కు 24 గంటలు అవకాశం ఉండాలి అని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలో అయినా సులువుగా ఇసుక బుక్ చేసుకునేలా పోర్టల్ ను సమీకరించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఆన్లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గనుల శాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంట పాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉదయభాను ప్రకటించారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ రెడ్డికి విశ్వసనీయత లేదంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన్యం వీరుడికి దక్కిన గౌరవమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకు క్షత్రియ సేవా సంఘం, క్షేత్ర యువజన సంఘం విజయవాడ, ది క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్, క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా పామర్ కాన్స్టిట్యున్సీలో కురుముద్దాల గ్రామంలో సామాక్వా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా చీఫ్ గెస్ట్గా ఇక్కడ వస్తూ ఉన్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు, గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, ఉండి మాజీ శాసనసభ్యులు రాంబాబురాజు గారు, అదేవిధంగా బోడే ప్రసాద్ గారు, ఇంకా చాలామంది ముఖ్య అతిథులు రావడం జరిగింది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా రంగంది ప్రధాన పాత్ర. ఎందుకంటే దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇదే కాకుండా ఇన్లాండ్ ఫిషింగ్ కానీ ఇన్లాండ్ కానీ పెద్ద ఎత్తున ఆక్వా రంగం మీద మన రైతాంగం ఆధారపడి ఉన్నారు. దాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎంపెడా నుంచి కానీ ఇతర కార్పొరేషన్స్ నుంచి కానీ వాళ్ళు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో 2014-19లో ఆ రోజున ఆక్వా రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ₹2కే ఆ రోజున కరెంటు సబ్సిడీ ఇచ్చి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడన్నా మార్కెట్లో డిమాండ్ తక్కువ వచ్చినప్పుడు సపోర్ట్ కూడా చేసి మార్కెట్ ప్రైస్కి సపోర్ట్ కూడా చేసేవాడు.
ఆ రోజు ఎక్కడా కూడా ఫీడ్ కాస్ట్ పెరగకుండా నాణ్యమైనటువంటి సీడ్ వచ్చే విధంగా దాదాపు 2000 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ ఇది ఈ ప్రాంతంలో. అలాగే గతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున అనేక మందికి ఉపాధి కల్పిస్తూ రైస్ మిల్లర్గా, అలాగే పెద్ద మిర్చి ఎక్స్పోర్టర్గా, ఆల్ ఇండియా మిర్చి ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి ఆయన పెద్ద ఎత్తున అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం ద్వారా ఈవేళ ఇక్కడ ఫిజికల్గా మేము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా దీన్ని ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు అనేటువంటి విషయం ముందుగా మీ అందరూ అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇస్తూ ఉంది. అలాగే ఢిల్లీలో 3 రోజుల పాటు, ఈ రోజు నుండి 3 రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటి ఒక ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫెస్టివల్ సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో భారత మండపం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందినాయో ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వాటిని ప్రముఖమైనటువంటి సంస్థలు కొన్నిటిని ఆయన వర్చువల్గా ఢిల్లీ నుండి ప్రారంభించడం జరిగింది. అందులో ఇవాళ మనం ఉన్నటువంటి శ్యామ్ ఆక్వా ఉన్నది అనేటువంటి విషయం, ఇది మనందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజల వాసులందరికీ కూడా ఒక గర్వకారణం అనేటువంటి విషయం. వరద వల్ల నష్టపోయిన ఆటోకు 25,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలంటూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వరద వలన దెబ్బతిన్న ప్రతి ఆటోకు నష్టపరిహారం కింద 25,000 రూపాయలు అందించాలంటూ ఐఎఫ్టీయూ, సిఐటియు అనుబంధ ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునికమైన ఆటోల రిపేర్లకు సర్వీస్ కంపెనీల్లో 40,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు అంచనా వేస్తున్నాయన్నారు. పాత మోడల్, పాత ఆటోలకు ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు తీసుకున్నందున వీరికి ఎవరికీ కూడా నయ్యా పైసా ఇన్సూరెన్స్ వర్తింప చేయడం లేదన్నారు. నా పేరు దాది శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడిని. ఈ బుడవేరు ముంపులో ఏదైతే వచ్చిందో మొత్తం ఆటో కార్మికులు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏమాత్రం కూడా సరిపోదు. మేము ఆల్రెడీ రవాణా శాఖ అధికారులతోటి మాకు మీటింగ్ పెట్టారు. ఆనాడే మేము చెప్పాం ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి. అదేవిధంగా ఇన్సూరెన్సులు చాలా వరకు కడదానుకునే క్రమంలో వరదొచ్చింది, కొన్ని కట్టలేకపోయారు. ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వటానికి మీనమేసాలు లెక్కెడుతున్న పరిస్థితి ఉన్నది. 5,000 ఇస్తా, 6,000 ఇస్తా అని చెప్పేసి బేరసాలు ఆడుతున్న పరిస్థితి ఉంది. మరి ఏనాడు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన చరిత్ర అయితే, నేను 96 నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నా, ఈనాటి వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే చరిత్ర అయితే నాకు లేదు. అట్లాగే ఆటో కార్మికులందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ ఉత్పత్తి ఉన్నటువంటి సంబంధంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి పూర్తి ఆదేశాలు ఇచ్చి పూర్తిగా క్లెయిమ్లు చేయాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఈ సందర్భంగా క్లెయిమ్ వచ్చే పద్ధతిలో చేయాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ లేనటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రత్యేకించి ప్యాకేజ్ ఇవ్వకపోతే మాత్రం ఆటో కార్మికులందరూ కూడా దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ అండ్ సిఐటియు విజయవాడ నగరంలో బుడవేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు పూర్తిగా సర్వం కోల్పోయారు. ఆటోలతో పాటు ఇళ్లల్లో కనీసం చీపురు కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇవాళ ఆటో కార్మికులు రోడ్ల పాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చుట్టచూపంగా 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రకటించింది. 10,000 రూపాయల నష్టపరిహారం ఏమాత్రం కూడా చాలదు. ఈరోజు మెకానికల్ దగ్గర రిపేర్కి వెళ్తే 15,000 పైనుంచి 40,000, 50,000 రూపాయలు రిపేర్లు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు ఇన్సూరెన్సులు, ఫుల్ ఇన్సూరెన్సులు కూడా ప్రకటించాలి. ఇన్సూరెన్స్ వాళ్ళు బేరసారాలు మాట్లాడుతున్నారు. 5,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, 8,000 ఇస్తాం అని చెప్పలేదు. అది సరైనది కాదు. ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి పూర్తిగా ఫుల్ ఇన్సూరెన్స్ చెల్లించాలని చెప్పని కోరుతున్నాం. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళు కూడా 20,000 రూపాయలు ప్రకటించాలి. దాంతోపాటు ఇవాళ ఆటో కార్మికులు రిపేర్లు చేయించుకోవాలని చెప్పారంటే 2 నెలలు 3 నెలలు పట్టే పరిస్థితి కనబడుతుంది. అందుకే ప్రభుత్వం నా పేరు ఈశ్వర్ అండి, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శిని. వరద ముంపు బాధితులకు తక్షణమే 25,000
ఇన్సూరెన్స్ 25,000 గవర్నమెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు బళ్ళు రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, నెలల తరబడి తీసుకుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే మీరు ఫుల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అలాగే ప్రతి కార్మికులకి ఉచితంగా సౌకర్యం కల్పించి ఇప్పుడు ముంపు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అందలేదు. ఆటో కార్మికులకి చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున రాబోయే రోజుల్లో మేము అన్ని సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఆటో కార్మిక సంఘాలు కలిసి పోరాటం చేస్తాం. దీనికి సంబంధించి తక్షణమే గవర్నమెంట్ స్పందించి 25,000 ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు ఈశ్వర్, AICTU జిల్లా బాధ్యుడిని. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక చేస్తున్నట్లు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన ఏపీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. వరదల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారని MCPIU నాయకులు వెల్లడించారు. వరద శాశ్వత పరిష్కారాలు, ముంపు నివారణ చర్యలు, శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులు, ముంపు బాధిత ప్రజల సహాయక చర్యలు అంశంపై MCPI ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. MCPIU నగర అధ్యక్షులు ఖాదర్ బాషా, రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక వ్యవస్థాపకులు టి లక్ష్మీనారాయణ, CPI నాయకురాలు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. బుడమేరు వరద ముంపు వల్ల అనేక కుటుంబాలు నిరాశ్రులయ్యారు. వాళ్ళ యొక్క జీవితాలు అనేకమైన శిథిల వ్యవస్థలో ఉన్నారు. కట్టుబట్టలతో ఇల్లులను వదిలేసి బంధుమిత్రుల దగ్గర, స్నేహితుల దగ్గర ఇల్లు తలదాల్చినటువంటి పరిస్థితులు జరిగినాయి. తదనంతరం ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటెంలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు మొత్తం కూడా అన్నీ నాశనం అయిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి. ఇంట్లో పడుకున్నటువంటి మంచాలు, దుప్పట్లు అన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే అంతేకాకుండా చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా అన్నీ కూడా వస్తు సామాగ్రిలు అన్నీ కూడా రకరకంగా చాలా ఇబ్బందులు పడి లక్షల వ్యవహారాలు ఈరోజు నష్టం ఆచరింది. మహాకూటమికి నేను ఒకటే అభ్యర్థిస్తున్నా, ఈరోజు మీరు ప్రకటించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. 10,000 రూపాయలు ఇస్తే మంచము, డబుల్ కాట్ మంచము, పరుపు అదే కనీసం 15,000 రూపాయలు, 20,000 రూపాయలు. 2 వీలర్ బండి ఏమో 3,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తానంటున్నారు. అంతకన్నా ఎక్కువగానే జరిగింది. దసరా మహోత్సవాలకు పటిష్టంగా సర్వం సిద్ధం చేస్తున్నట్లు BMC కమిషనర్ ధ్యాన చంద్ర వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా BMC అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. వారికి కావాల్సిన త్రాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, క్లారక్ రూంలో పారిశుద్ధ్య నిర్వహణ, గుడి వరకు వెళ్లే రోడ్లకు ప్యాచ్ వర్క్ల ఏర్పాట్లు సర్వం కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఘనంగా మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న 113వ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెప్పింది తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు. వీటికంటే కూడా భీమన్న గారి సాహితీ ప్రస్థానం గురించి మనం చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన జీవించిన కాలంలో చివరి వరకు కూడా ప్రక్రియాపరంగా 70 కావ్యాలని ప్రచురించాడు. ఆయన అన్ని ప్రక్రియల్ని కూడా ప్రచురించడం జరిగింది. ఆ విధంగా ఆయన 70 కావ్యాలు రచించారు. తర్వాత తన గురించి తాను చెప్పుకుంటాడు. ఏమంటాడంటే, పాలేరుగా పుట్టితి మామాలకు ఋషివారసత్వం అందించితి అంటాడు. అంటే
ఋషి వారసత్వం అంటే మేమంతా వ్యాసుడి వంశం వాళ్ళము అని చెప్తాడు ఆయన. అందుకని ఒక నాటకం, సాంఘిక నాటకం, మొత్తం సమాజంలో అనంతమైనటువంటి మార్పును తీసుకొని రావటానికి అణగారినటువంటి దళిత వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించటానికి ఎంతగానో దోహదం చేసినటువంటి గ్రంథం, నాటకం పాలేరు నాటకం. నా చిన్నతనంలో కమ్యూనిస్టులు ఎక్కడ సభ పెట్టినప్పటికీ అక్కడ ఈ పాలేరు నాటకాన్ని తప్పనిసరిగా ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ పాలేరు నాటకం చూచిన తర్వాత పూజ్యులైనటువంటి కాకి మాధవరావు గారిని, ఆయన ఇక్కడ మనకు ఐఏఎస్ ఆఫీసర్గా, చీఫ్ సెక్రటరీగా కూడా చేశారు. వారు మొట్టమొదటగా పాలేరుగా ప్రవేశించారట. ఈ నాటకాన్ని చూచి అరే నేను మాత్రం ఈ విధంగా ఎందుకు అభివృద్ధి చెందకూడదు అని భావించి అక్కడి నుండి ఆయన తన ప్రయత్నంతో, అఖండమైనటువంటి అధ్యయనంతో ఐఏఎస్ వరకు కూడా వెళ్ళి తర్వాత అనేకమైనటువంటి ఉత్తమ పదవులు. గంగిగోవు పాలు గరిటెడైన చాలన్నట్లుగా ఒక చక్కటి సాంస్కృతిక కార్యక్రమానికి, ముఖ్యంగా తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించి తద్వారా కీర్తిశేషులుగా మిగిలినటువంటి బోయి భీమన్న గారి యొక్క జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందు కూర్చున్న వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు సాంస్కృతిక శాఖ గడిచిన 5 సంవత్సరాల కాలంలో కాకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని కానీ మన కళా సాంస్కృతిక వైభవాన్ని కానీ సుసంపన్నం చేసిందో అటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మందిని మనం తలుచుకోవటం, సజీవంగా ఉన్నటువంటి వారిని గౌరవించుకోవటం, తద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, ఆంధ్రదేశం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాల వారికి అందించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అందరూ గమనించే ఉంటారు. తెలుగు భాషకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇవాళ బోయి భీమన్న గారి లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి కవి, ముఖ్యంగా జాతీయవాదంతో పాటు దళితవాదాన్ని కూడా సమ్మిళితం చేసి, వరద నష్టంతో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చాలా తక్కువ అని సిపిఎం నేత బాబురావు వెల్లడించారు. పాలాభిషేకాలు ఆపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు. సిపిఎం 1,35,000 మందికి భోజనం అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పర్యటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్లో సిపిఎం భోజన కేంద్రం కొనసాగింది. కండ్రిక కాలనీ తదితర ప్రాంతాల్లో బాబురావు, సిపిఎం నేతలు పర్యటించారు. ఏమంటే మేము పాలాభిషేకాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అంటే జనమందరూ బాధల్లో ఉంటే ఎందుకు పాదాభిషేకాలు ఏమని చెప్పి ఏం కష్టాలు తీర్చారని పాలాభిషేకాలు చేస్తారు. 25,000 మేము చాలా ఎక్కువ, 900% ఎక్కువ అంటున్నారు. జరిగిన నష్టం ఎంత? జరిగిన నష్టంలో లక్షల రూపాయల నష్టం జరిగితే 25,000 ఇస్తే సరిపోతుందా? పోనీ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. 350 కోట్ల రూపాయలు దాతలు విరాళాలుగా చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్కి ఇచ్చారు. మరి ఆ డబ్బే ఉంది. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఏంటి? కేంద్ర ప్రభుత్వాన్ని 6,880 కోట్ల రూపాయలు అడిగారు. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇవ్వకపోతే ఎందుకు రాబట్టరు? మరి 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే కేంద్రం నుంచి రాబట్టాలి, ప్రజలకు ఇవ్వాలి. నష్టం అంటే కష్టకాలంలో ఆదుకోకుండా మీరు ఎన్నికల పెడితే ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు. ఇవాళ వరద వస్తే మాత్రం సంబంధం లేదన్నారు. ఎక్కువ తక్కువ అనే సంగతి కాదు, నష్టం జరిగింది ఎంత, ఇవాళ మీరు ఇస్తామని చెప్తుంది ఎంత? బండికి 3,000 అంటున్నారు. 3,000తో వాళ్ళ బండి ఏ బండి అయినా రిపేర్ అవుతుందా? ఆటోలకు 10,000కి రిపేర్ అవుతుందా? వ్యాపారానికి, రోడ్ల మీద వ్యాపారాలు, చిన్న చిన్న కిరాణా షాపులు 25,000 అంటున్నారు. 25,000కి ఏ మూలకు వస్తాయి? ఒకవైపున ఎలా ఉన్నారు, కరెంటు బిల్లులు చెల్లించడానికి మెసేజ్లు డిపార్ట్మెంట్ వాళ్ళుగా పంపిస్తున్నారు. గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందువలన ఉన్నాయని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో గతంలో భారత్మాల కింద ఉండేటువంటి ఏవైతే భారత్మాల స్కీములు ఉన్నాయో భారత్మాల స్కీములు ఉండేటివన్నీ కూడా ఆపివేయడం జరిగింది. వాటన్నిటిని వివిధ కారణాలలో ఉండేటువంటి కారణాల వలన ఆగినటువంటి 348 కిలోమీటర్లు ప్రాజెక్టు విలువ 6,585 కోట్లు నిన్న చెప్పిన తర్వాత ఈరోజు స్టాండింగ్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఈరోజు వీటిని భారత్మాల పథకం నుంచి తొలగించి నేషనల్ హైవేస్ ఆర్డినరీ ప్రోగ్రామ్ NHO చేర్చి ఆమోదం తెలిపినందుకు కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కొండమూడు నుంచి పేరుచెర్ల వరకు 49 కిలోమీటర్లు, సంగమేశ్వరం నుంచి నల్లకాలువ మరియు వెలుగోడు నంద్యాల వరకు 62 కిలోమీటర్లు, దాదాపుగా 776 కోట్లది. మొదటిది వచ్చేసి 1032 కోట్లు. నంద్యాల నుంచి కర్నూలు కడప బార్డర్ వరకు 62 కిలోమీటర్లకు గాను 691 కోట్లు అంచనా. వేంపల్లి నుంచి చాగలమర్రి సెక్షన్ వరకు 78 కిలోమీటర్లు, 1321 కోట్ల రూపాయలు. రుణాల రీషెడ్యూల్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె శ్రీనివాస్ కలెక్టర్ డాక్టర్ జి సృజన వెల్లడించారు. లీడ్ బ్యాంక్ యూబీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వారు బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులు విజయవాడలోని 179 సచివాలయాలతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలకు సేవలందించాలన్నారు. ఏడాది మారటోరియంతో రుణాల రీషెడ్యూలింగ్ తో పాటుగా ముంపు బారిన పడిన గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలకు 50,000, మొదటి ఆపై అంతస్తులో ఉన్న కుటుంబాలకు 25,000 రూపాయల వినియోగ రుణాలు మంజూరు చేయాలంటూ సూచించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై విచారణకు ఆదేశించాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో ప్రసాదాలపై కూడా విచారణ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు అంటే స్వామివారి భక్తులకు, హిందువులకు అది స్వామివారి వరప్రసాదంగా భావిస్తారు ఆ లడ్డూని. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన స్వామివారి భక్తుల్లో, హిందూ సమాజంలో అత్యంత మనోవేదనకు కారణమైంది. స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అది దారుణమైనటువంటి విషయం సమాజం ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఇది జరిగిందా లేదా, ప్రభుత్వం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండి ఉండకపోతే వారు ఈ ప్రకటన చేసి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వారి దగ్గర ఆధారాలు ఉండి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, వెంటనే ఈ విషయంలో దర్యాప్తును ప్రారంభించండి. ఇది జరిగిందా లేదా, వాస్తవమా అవాస్తవమా, ఇది తేలే వరకు హిందువుల యొక్క మనోవేదన ఎలా ఉంటుందో ప్రభుత్వం గుర్తించాలి. గతంలో పింక్ డైమండ్ గురించి అనేక ఆరోపణలు వచ్చినప్పుడు చాలా వేదనకి హిందూ సమాజం గురైంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రం తీసుకున్న చర్యల పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నేతలు నెలిబండ్ల బాలస్వామి, కొట్టేటి హనుమంతరావు వెల్లడించారు.
ఆర్థికంగా అన్ని రకాలుగా సహకారం అందించిన షేక్ ఎండి శుభాని గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడుతున్న సోదరుడు బాలస్వామి గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, ఈ డివిజన్ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారాలు. ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం మరి ఇటీవల జరిగిన వరదలు మరి మన విజయవాడ నగరంలో మరి చరిత్రలో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చింది అని పెద్దలు చెప్తున్నారు. అటువంటి పురాణ పరిస్థితి మళ్ళీ ఇవాళ విజయవాడలో ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం వైఫల్య కారణాల వల్ల ఈరోజు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆస్తులు కానీ ప్రాణ నష్టం కానీ అన్ని రకాలుగా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు ఈ వరద బాధితులకి చేయడానికి గల కారణం, స్ఫూర్తిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నాకు శుభాని అన్న నాకు బాగా హెల్ప్ చేశారు. ఆయన స్ఫూర్తితోని మన బాలస్వామి అన్న కూడా నాకు బాగా స్ఫూర్తిగా ఆయన నిల్చున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారే ముందు నడుస్తున్నప్పుడు ఒక ట్రస్ట్గా నేను ఎందుకు ఉండాలి? ఎంతోమంది పేదలు ఆ వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆర్ఆర్బీపేట అయితే మరీ దారుణంగా ఉండే సమయంలో మేము మా ట్రస్ట్ సభ్యులందరితో కలిసి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము ఆ స్వామి అన్న, శుభాని అన్న ఆధ్వర్యంలో ఈ సంస్థని ముందుకు నడిపి అందరికీ కూడా ఆహారాన్ని అందించి వాళ్ళ కష్టాల సుఖాలని మేము తెలుసుకొని నైట్ అయినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ శాఖ వారు ఉంటారో, ఎన్డీఆర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మేము సంక్షేమంగా చూసుకుంటూ వాళ్ళకు కూడా భోజన సదుపాయాలు చేస్తూ ముందుకు నడిచి మాకు అవకాశాన్ని కల్పించినందుకు ఈ విజయవాడ ప్రజలకు, అలాగే మా సత్యనారాయణపురం అనేటువంటి కార్పొరేట్ సారు, ఆ శుభాన్న, మొత్తం హనుమంతరావు గారు అన్న అందరూ కూడా నాకు సపోర్ట్గా నిల్చున్నారు. కాబట్టి ఒక లేడీగా నేను ముందుకు అడుగేయగలుగుతున్నాను. థ్యాంక్స్ అన్న మీ అందరికీ. ఒక సిస్టర్లాగా అభినందించి నా ధైర్యానికి మీరే స్ఫూర్తినిస్తూ జన్మకి మీ కృతజ్ఞతను నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మన వరలక్ష్మి చారిటబుల్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ఈ మేడం గారు ప్లస్ ఇలా స్టాఫ్ మొత్తం కలిసి వాళ్ళ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఆ చివరి కాణాల దగ్గరికి వెళ్ళేసి ఆ నీళ్ళలో దాదాపు మన భుజం దాకా వచ్చినా కూడా ఆ నీళ్ళలో వెళ్ళి ఈ వరలక్ష్మి గారు వాళ్ళ టీం అందరు కలిసి వెళ్ళేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఫుడ్ 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇచ్చారు. అది ఒక అద్భుతమైన కార్యక్రమం. వాళ్ళు పాపం కళ్ళమ్మటి నీళ్లు తెరిచేసి మాకు నీళ్లు లేవు, మాకు ఫుడ్ లేదు, ఎవరు ఇవ్వలేదు, అయినా కూడా మీరు తెచ్చి ఇచ్చారమ్మా, మీ భగవంతుడు పంపించారని ఆమె చాలా చాలా సంతోషంగా ఇంకా అలాగే 10 రోజులు అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఆయనకి నిద్రాహారం లేకుండా పాపం 2 గంటలు పండుకొని ఆ యొక్క ఆ సింగనగర్ కానివ్వండి, పాయకాపురం కానివ్వండి, మన వైఎస్ఆర్ కానీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా చేపించేసి వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వరలక్ష్మి గారు ముందుండి మరి ట్రస్ట్ ద్వారా మొన్న వరద బాధితుల్ని పెద్ద ఎత్తున మరి వరదలను కూడా లెక్క చేయకుండా నీళ్ళల్లో దిగి అందరికి కూడా టిఫిన్లు, భోజనాలు అందించిన సంస్థ వరలక్ష్మి చారిటబుల్ సంస్థ. మరి ఒక ఇంటికి పెద్ద కుమారుల్లాగా, వరద బాధితుల ఇళ్ళకి పెద్ద కుమారుల్లాగా చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు విజయవాడ నగరంలోనే నివాసం ఏర్పాటు చేసుకొని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటూ ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చి వరద బాధితులకు నేనున్నాననే ధైర్యాన్ని నింపి వరద బాధితులను దగ్గరుండి ఆదుకున్న వ్యక్తి భారతదేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతిరోజు నిద్రాహారాలు మాని మరి 18 గంటల పాటు వరదల్లోనే ఉండి వరద బాధితులకు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మరి టిఫిన్లు కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అరేంజ్ చేస్తూ మరి ట్రాక్టర్ మీద తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన చేసిన సేవలు మరి సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అలాగే ఎంపీ గారు కూడా మరి కేశినేని చిన్ని గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలకు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. పొలిటికల్ లీడర్లు అంటే మరి బీసీల పక్షపాతి సీఎం చంద్రబాబు అని తెదేపా బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి వెల్లడించారు.
బీసీలకు 33% రిజర్వేషన్పై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆటోనగర్లోని తెదేపా జిల్లా కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే నేడు చంద్రబాబు 33% రిజర్వేషన్ సౌకర్యం కల్పించారంటూ పేర్కొన్నారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నాడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం నాడు ఎన్టీఆర్ గారు ఇస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు బీసీలను చట్టసభల్లో చూడాలనే ఏకైక లక్ష్యంతో నిన్న క్యాబినెట్లో 33% బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఈ క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని పంపడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎన్డీఏ పక్షంలో కీలక భాగస్వామి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఈ దేశ ప్రధాని ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మీ నాయకత్వంలో 33% చట్టసభలో రిజర్వేషన్ రూపకల్పన జరగాలి. అది మీ నాయకత్వంలోనే ఎన్డీఏ పక్షంలో జరగాలని నేను హృదయపూర్వకంగా మీకు అర్థిస్తున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆన్లైన్ ఇసుక బుకింగ్ కు 24 గంటలు అవకాశం ఉండాలి. పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దు అని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన్యం వీరుడికి దక్కిన గౌరవమని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వరద వల్ల నష్టపోయిన ప్రతి ఆటోకి 25,000 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలంటూ డిమాండ్ చేసిన ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.